పాత్ర తీసుకొని అందులో 1 లీటర్ నూనె పోసి బాగా చిన్న మంట మీద నూనె బాగా డ్రై అయిపోవాలి, ఉడకాలన్నమాట, వేడి కావాలి. అప్పుడు ఈ మందారం ఆకులు, మందారం పువ్వులు మనం పేస్ట్ చేసుకొని ఉంటాం కదా, వాటిని ఆ నూనెలో వేయాలి. అదేవిధంగా కలబంద ముక్కలు కూడా వేసేయాలి. మూడోది ఏమంటే గడ్డి చామంతి బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు, లేకుంటే లైట్గా పేస్ట్ లాగా దంచి వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక కనీసం అంటే ఒక అరగంట సేపు కానీ గంట కానీ నిదానంగా చిన్న మంట మీద డ్రై కావాలి. బాగా ఉడికి అంటే ఈ మూలికలలో ఉండేటటువంటి బలం అంతా ఆ కొబ్బరి నూనెలోకి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా బాగా డ్రై అయినాక ఆ ఆయిల్ కొద్దిగా చల్లగా అయినాక దాన్ని వడబోసుకొని సీసాలో భద్రపరచుకోండి. సీసాలో పెట్టుకుంటే ఎక్కువ రోజు నిలువ ఉంటుంది. కాబట్టి సీసాలో పెట్టుకొని ఈ ఆయిల్ని ఏం చేయాలంటే రెగ్యులర్గా మీకు ఉదయం వీలైతే ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, నైట్ కానీ, డ్యూటీకి వెళ్ళి వచ్చినాక ఈవినింగ్ అట్లా ఏదో ఒక టైంలో మనము ఒకవేళ సమస్య ఉండే వాళ్ళైతే కనీసం అంటే ఒక 3 నుంచి ఒక 6 నెలలు అంటే మాకు బట్టతల్లాగా అవుతుందండి, లేదంటే మాకు ఇప్పుడు లేడీస్ అయితే జుట్టు ఎక్కువ రాలిపోతుంది, ఇట్లా వెంట్రుక సమస్యలు ఏదన్నా కానీ, వెంట్రుకలు పలచబడిపోయినా, వెంట్రుకలు ఎరుపు వస్తున్నా, ఇట్లా అన్ని రకాల జుట్టు సమస్యలకు ఆయిల్ రెగ్యులర్గా మనము పూసుకుంటుంటే ఒక లాంగ్ టైంలో పూసుకుంటే మటుకు ఎంత ప్రాబ్లం అయినా కానీ 100% రిజల్ట్ వస్తుంది.